ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం నాగుల వెల్లటూరు వేలూరు రమణప్ప గారి నరసప్ప నాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. ఈయన ఒకరోజు స్వామి పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు అక్కడకు వచ్చి స్వామిని కలిశాడు. స్వామి చెప్పినవన్నీ రాసుకున్నాడు. స్వామి, మీకు కలగవలసిన మగ సంతానం మీ ఇంటి దక్షిణం మీ వాళ్లకు కలుగుతాడు అని. అయ్యా, మీ చిన్న పడమటింట్లో మిత్తువ లేస్తుంది. 8 నెలల 4 రోజులకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ సంగతి విని పెద్దవాళ్ళందరూ ఏమి జరుగుతుందోనని భయపడ్డారు. ఖచ్చితంగా స్వామి చెప్పిన సమయానికి అతనికి ఎడమ కంటిలో చుక్క పుట్టి ఎడమ కన్ను పోయింది. అప్పుడు అందరికీ అర్థమైంది. స్వామి చెప్పిన విషయం ఇదేనని తెలుసుకున్నారు. నరసప్పనాయుడు మరలా మగ సంతానం గురించి అడిగితే, తూర్పుగా వంటిల్లు కట్టుకుంటే నీకు మగ సంతానం కలుగుతుందని చెప్పారు. దానికి కావలసిన స్థలం పక్కన బంధువులు ఇచ్చారు. కట్టుకున్నాడు. కానీ ఆ కట్టిన ఇంటిలో నీళ్లు ఉత్తరం వైపు పడేలా నిర్మించలేదు, తూర్పు పడేలా నిర్మించారు. ఆ నీళ్లు వేరే వాళ్ళ ఇంటిలో పడుట వలన ఇతనికి ఆడ సంతానం కలిగింది, వాళ్లకు మగ సంతానం కలిగింది. అంటే స్వామి చెప్పిన మాట అక్షరాలా జరిగిందన్నమాట. వాస్తురీత్యా నీళ్లు ఉత్తరం పడాలి, అలా పడకుంటే ఆ ఇంట్లో మగ సంతానం కలిగే అవకాశం లేదు. అయినా స్వామికి తెలియని శాస్త్రం ఏమున్నది? ఆయన చూపుకు అడ్డే లేదు అని మరొకసారి రుజువయింది. స్వామి చెప్పినట్లు చేసిన వారికి అనుకున్న కోరికలు తీరుతాయి. విరుద్ధంగా జరిగితే అంతా ఇలాగే ఉంటుంది. ఒకసారి నాగుల వెల్లటూరు కూచి కృష్ణమనాయుడు, వేలూరు వెంకటప్ప నాయుడు ఇద్దరూ స్వామి వద్దకు పోయి వీళ్ల సంగతులు అడిగి వ్రాయించుకొని భోంచేసి పడుకున్నారు. అర్ధరాత్రి కృష్ణయ్యను పిలిచి, మీ ఇంటికి ఉత్తరం 44 ఏండ్ల మనిషికి 1.5 సంవత్సరానికి గండం ఉందయ్యా అని చెప్పారు. కృష్ణయ్య, ఆ గండం ఎట్లా తప్పిపోయేది స్వామి అని అడిగితే, కోటి తీర్థం దేవాలయాల కాడ ఏటి ఒడ్డున నిలబడి 4 వైపులు చూస్తే తప్పుతుంది అని చెప్పారు. ఆ సంగతి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళింటి ఉత్తరం ఉండే కూచి కేశవుల నాయుడుతో చెప్పారు. అప్పుడు కేశవుల నాయుడు, 44 ఏండ్ల వాళ్ళు ఎవరున్నారు? ఆయనకేదో పిచ్చిపట్టి చెబుతుంటే మీరంతా పని పాట లేకుండా పోతారు అని నిందించాడు. స్వామి చెప్పిన విధంగానే 1.5 సంవత్సరాలకు ఖచ్చితంగా అమ్మవారు పోసి జబ్బు చేసి నిందించిన కేశవుల నాయుడు భార్య చనిపోయింది. అప్పుడు అందరికీ అర్థమయ్యింది. స్వామి చెప్పింది అక్షరాలా జరిగింది. అప్పుడు కేశవుల నాయుడు 44 సంవత్సరాల మనిషి అంటే మగ మనిషి అనుకున్నాను. అప్పుడే తెలుసుకుంటే నా భార్యను స్వామికి చెప్పి రక్షించుకునేవాడినని బోరున విలపించాడు. వెంకయ్యను ఏమో అనుకొని నిందించాను. ఆయన సాక్షాత్ భగవంతుడేనని బుద్ధి తెచ్చుకొని అప్పటి నుండి భక్తి విశ్వాసములు కలిగి ఉన్నాడు. ఒకరోజు వేలూరు మంగమ్మ, కొరకూటి నరసింహుల నాయుడు, అతని భార్య రావమ్మ, వేలూరు సరోజనమ్మ వీళ్ళ ముగ్గురు స్వామి బద్వేలు తిప్ప మీద ఉంటే అక్కడికి వెళ్ళారు. స్వామి అడిగినవన్నీ చెప్పి వ్రాయించుకొని వీళ్ళు అన్నం తిని చల్లబడ్డాక, స్వామి మేమింక వెళతామని చెప్పటానికి స్వామి దగ్గరకు వచ్చారు. స్వామి సరోజనమ్మతో, అమ్మా, మీ ఇంటి మూల వీధిన తూర్పు పడమర వాకిలి ఇంట్లో బొమ్మ వచ్చి ఇంకొక ఇంట్లో బొమ్మను కూనీ చేస్తుంది అని చెప్పి దగ్గర ఉన్న లక్ష్మీనాయుడుని ఈ మాట వాళ్లకు రాయించి పంపమన్నారు. రాసేవాళ్ళు ఎవరూ లేరు స్వామి అన్నారు. సరోజనమ్మని నీవు రాయరాదా అంటే, స్వామి చేతికి చమురు రాసుకొని వ్రాయవలసిందే, నాకు రాయడం రాదనే వరకు స్వామి చాలాసేపు పకపకా నవ్వారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి, తరువాత సరోజనమ్మ మరిది తగువల మారివాడు. స్వామి ఈ విధంగా చెప్పేసరికి ఆమె చాలా భయపడింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని. ఆ తర్వాత 2 వారాల వరకు స్వామి చెప్పినట్లే వాళ్ళ పెదమామ ఎద్దు వచ్చి వాళ్ళ ఎద్దును పొడిచి చంపింది. అప్పుడు అందరికీ స్వామి చెప్పింది అర్థమయ్యింది. అంతటితో సరోజనమ్మ దిగులు పోయింది. స్వామి అంటే దేవుడే గాని వేరే కాదని భక్తి విశ్వాసములతో అందరూ కొనియాడారు. ఒకరోజు నాగుల వెల్లటూరు నుండి వేలూరు మంగమ్మ, వేలూరు శేషమ్మ,
కూచి చిన్నమ్మ, వేలూరు రామానాయుడు అందరూ కలిసి పెనబద్వేల్ తిప్ప మీద స్వామి ఉన్నారని కలిసి మాట్లాడాలని వెళ్ళారు. స్వామి ఏవేవో అడిగి వ్రాయించుకున్నారు. ఆ తర్వాత మంగమ్మతో స్వామి, అమ్మా నీవు ఇక్కడ కొన్నాళ్ళుంటే ఈ 10వ భాగం కడదామనుకుంటే నీవేవమ్మా ఉండలేదు. ఇక్కడ ఆ యానాదాళ్ల పిల్లలకు అంత అన్నం కలిపిపోస్తే నీకు ఎక్కి రాకపోయిందా అన్నారు. అది విన్న ఆమె, ఇంటి దగ్గరైనా 10 మందికి వండి పెడుతున్నాను అనుకున్నాను అని సమాధానమిచ్చింది. అప్పుడు స్వామివారు, అమ్మా నీవు చెప్పడం ఎట్లా ఉందంటే, ఒకరోజు హరిశ్చంద్ర మహారాజు రాజ్యం పోగొట్టుకొని ఊరూరు తిరుగుతూ ఒక ఊరిలో ఒక ఇంటి పంచగోడకు ఆనుకొని కూర్చొని ఉంటే ఆ ఇంటి ఇల్లాలు కసువు తోసి ఆ పొరకను హరిశ్చంద్ర మహారాజు ముఖానికి ఆనించిందట. ఏమమ్మా నా ముఖానికి ఆనిస్తావు అంటే, నీ ముఖాన ఉన్న నామాలు చూసి ఎర్రమట్టి పట్టెలు, సున్నపు పట్టెలు పెట్టిన గోడ అనుకున్నాను అందట. అమ్మ ఆ మాదిరిగా ఉందమ్మా నువ్వు చెప్పే సమాధానం అని చెప్పి నవ్వుకున్నారు. చూస్తిరా, ఆమె ఏదో తెలివిగలది, చెబితే కనుక్కొని శక్తి ఉందని. స్వామి బాగుపరచాలన్నా వీళ్ళు ప్రహ్లాదుడు చెప్పినట్లు అచ్చపు చీకటింబడి అనే భాగవతంలోని పద్యానికి నిదర్శనం వీరే కాబోలు అనిపిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మహనీయులు ఏదైనా చెబితే అక్కడ మనం సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. వారు చెప్పింది చెప్పినట్లు ఆచరించాలి. అహంకారంతో ప్రవర్తించకూడదు. హరిశ్చంద్రుడు అంతటి వాడిని అని చెప్పినా కూడా ఆ వనిత ఆ విధంగా మాట్లాడడం అంటే ఆమెకు ఎంత అహంకారం ఉందో అర్థం కావటానికి స్వామి ఈ ఉపమానం ఉపయోగించారు. 10 రోజులు ఇక్కడ ఉండి జన్మరాహిత్యం తెలుసుకోమని స్వామి చెబితే ఆ మంగమ్మ ఆ అదృష్టానికి నోచుకోలేకపోయింది. రోజు గుడికి వెళ్ళి ఇంట్లో పూజలు చేసేవారు స్వామి అంటే ఎంతో విశ్వాసంతో ఉండాలో తెలుసుకొని ఆచరిస్తే ఆ అనుగ్రహం వెంటనే కలుగుతుంది. లేకపోతే ఎన్ని పూజలు చేసినా వారు అనుసరించకుంటే అన్నీ వ్యర్థమే. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం నాగుల వెల్లటూరు రామానాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జన సుఖినో భవంతు.